శనగలతో వడలు చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకునే విధానం. ముందుగా పచ్చి శనగలు కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి. దీన్ని 3 పచ్చిమిరపకాయలు, అల్లం కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు, శనగలు మిక్సీ పట్టుకున్నది పేస్ట్ దీంట్లో వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకున్నాం. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, పుదీనా, కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుని వడల్లాగా చేసి నూనెలో వేసి వేయించుకుంటామేను. శనగలు వడలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నీళ్ళేం కలపకుండా ఉట్టి శనగల్ని మిక్సీ పట్టుకుని కొంచెం బరగ్గా పట్టుకుంటే ఇలా వడల్లాగా చేసుకుని చేత్తో నూనెలో వేసి వేయించుకుంటామేను. మనము అరకప్పు బియ్యం పిండి దీంట్లో కలిపాము కాబట్టి నూనె పీల్చవు, చక్కగా బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు. శనగలతో చాట్ రెసిపీ. కావలసినవి పచ్చి శనగలు కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా ముక్కలు కోసుకుని ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి శనగలు ఎన్ని ఉడికిపోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని ఇలా చక్కగా ఉడికించుకుని టమాటాలు ఉడికినాక ఇలా పై తోలు తీసేసుకోవచ్చు. బంగాళదుంపలు చెక్కు తీసినవి ఉడికించుకున్నాం. ఇప్పుడు పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. కొంచెం చక్కబద్దగా ఉంటే సరిపోయిద్ది. దీంట్లోని కారం, పొడి మసాలా, జీలకర్ర, ధనియాల పొడి అన్నీ వేసి మనము ఇలా కలుపుకొని దీంట్లోకి మనము ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప చిప్స్ కావాలంటే కారపూసైనా దీని మీద చల్లుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఇలా వేసుకుంటున్నాం. చిప్స్ కూడా మనం చేత్తో ఇలా నలుపుకుని దీనిపైన ఇలా వేసుకుంటున్నాం. కావాలంటే ఈ ప్లేస్లోకి కారపూస అయినా వేసుకోవచ్చు. నిమ్మకాయ రసం పిండుకుంటున్నాం. కొత్తిమీర కూడా వేయాలి, నేను తర్వాత వేసాను, వీడియో తీసేటప్పుడు మర్చిపోయాను. మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా ఇలా చాట్ చేసి అందరికీ పెట్టండి, చక్కగా ఇష్టంగా తింటారు.